నేను దొరకను సార్. సారీ సార్ బ్రో. 500 ఉంటే ఆంటీ దగ్గర పోయిన బ్రో. అప్పుడే పోలీసు వాళ్ళు రైడింగ్ వచ్చారు, గెలుతున్నారు బ్రో. ఉరకలాగా చేస్తున్నారు, అవడోలకోలేక దొరికితే గొత్త పక్కలు దింగేటట్టున్నారు. హాయ్, దిస్ ఈస్ నిఖిల్ మ్యాక్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్రీ మీడియా ఛానల్. హలో గైస్, వెల్కమ్ టు ట్రీ మీడియా. ప్రజెంట్ నేను ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ నిఖిల్ మ్యాక్స్తో ఉన్నాను. సో ఆయనతో ఒకసారి తెలుసుకుందాం ఆ ఇన్స్టాగ్రామ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అండ్ ఇంత ఒకటి అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు అని ఇలా రీల్స్ కూడా మిలియన్స్లో ఉన్నాయి. సో దాని సీక్రెట్ ఏంటి అనేది మనం ఒకసారి క్లియర్ కట్గా తెలుసుకుందాం. హాయ్ నిఖిల్. హాయ్ సార్, ఎలా ఉన్నావు? బాగున్నా సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. ఇది ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ చేసావు నిఖిల్? ఒక 2 months అవుతుంది. 2 months అవుతుంది. 2 months అప్పుడే మంచి రీచ్ వచ్చింది నీకు. కొత్త కంటెంట్ కదా. అవునవును. ఆ కంటెంట్ ఎలా ఎవరు చెప్పారు నీకు? అది పరిగెత్తుకుంటా అంటే ఎవరు చెప్పలేదు బ్రో. ఇంట్లో ఇంటర్ ఫెయిల్ అయ్యి కూర్చున్నా కదా, ఏదో ఒకటి చేద్దాం. ఫెయిల్ అయ్యావా? ఏ సబ్జెక్ట్? జువాలజీ ఫెయిల్ అయ్యా. జువాలజీ. ఓకే, బీఎస్సీ బైపీసీ తీసుకున్నా. ఓకే. ఫస్ట్ ట్రోలింగ్ స్టార్ట్ చేసావు 2-3 వీడియోస్. ఓకే. మనకి చేత కాదు అని ఆలోచించుకుంటా సరే కొత్త కంటెంట్ ఒకసారి ట్రై చేద్దాం, చీకట్లో రాయితే తగిలింది వెళ్ళి. కంటెంట్ బాగుంది. అది నేను ఎవరైనా కాపీ కొట్టామేమో, ఐ మీన్ నార్త్ లో అలా కాపీ చేస్తారు కదా, అలా కాపీ కొట్టామేమో అనుకున్నా నేను. లేదు బ్రదర్, కాపీ ఏం చేస్తాం బ్రదర్, కొత్త కంటెంట్ పెట్టుకొని. బేసికల్లీ ఎక్కడి నుంచి నిఖిల్ నువ్వు? మాది ప్రాపర్ అయితే కుకునూరు బ్రో, భద్రాచలం తెలుసా? తెలంగాణ. అక్కడ నుంచి ఒక 50 kilometers వెళ్ళాలి. ఆంధ్ర. ఇప్పుడు మీ ఆంధ్రాలో ఉంటారా? ఆంధ్రాలో. ఆంధ్ర నుంచి ఇక్కడ హైదరాబాద్ ఉన్నా. హైదరాబాద్ లో ప్రాపర్ ఉన్నా లేకపోతే అక్కడ నుంచి రీచ్ చేస్తున్నారా? అక్కడ నుంచి చేస్తున్నా బ్రో, అక్కడ నుండి వీడియోస్ చేస్తున్నా. ఇక ప్రమోషన్స్ అంటూ వీటికంటే ఇక్కడికి వస్తా ఉంటాయి. మూవీ ప్రమోషన్స్. ఆఫర్స్ వచ్చినాయి మూవీలో ఆఫర్స్ ఏం రాలేదు బ్రో. ఇక జస్ట్ అయితే ప్రమోట్ చేస్తున్నా. ఓకే. ఇక చూడాలి ఇక నెక్స్ట్ ఇయర్. ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నావు బ్రో? మూవీ ప్రమోషన్స్ అంటే వస్తాయి 1 లక్ష రూపాయలు, 2 లక్షలు వస్తాయి. అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు. స్టార్టింగ్ లో ఉన్నాయి కదా, మామూలుగా ఛాన్స్ కావాలనే చూడాలి కదా, మనీ కోసం చూడకూడదు. కానీ వే చూసుకోవాలి కదా వచ్చేవి. దానివల్ల తక్కువ తీసుకుంటున్నాయి. ఎంత నార్మల్ గా ఒక మూవీకి అనేది? నార్మల్ గా ఒక 25K అట్లా అంతే ఒక మూవీకి. అలా మంత్లీ అన్ని మూవీస్ చేస్తాం. మీ ప్రమోషన్స్ కూడా వస్తాయి కదా నీకు? టెలిగ్రామ్ ప్రమోషన్స్ వస్తాయి బ్రో. కాకపోతే ఏంటంటే ఇక అట్లా చేయడం ఇంట్రెస్ట్ లేక ఈ మూవీ ప్రమోషన్స్ జస్ట్ ఏ చేద్దామని టెలిగ్రామ్ ప్రమోషన్ చేస్తా. ఒక్కరితోనే చేస్తున్నా ప్రెసెంట్ అయితే. అది మంత్లీ ఎన్ని ప్రమోషన్స్ వస్తాయి రఫ్గా అయితే బ్రో? ఒకరితో డీల్ పెట్టేసుకున్నా, మంత్లీ నాకు ఇంత కావాలి, ఇన్ని వీడియోస్ చేస్తా అని. అంతే, మంత్లీ ఒక 4 వీడియోస్ చేస్తా రఫ్ అయితే. నేను కూడా చేసుకోవాలి కదా. అవునవును. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ అక్కడే ఉంటా? ఏలూరు నుంచే? అక్కడే బ్రో, కుకునూరులోనే ఉంటా. ఇట్లా మూవీ ప్రమోషన్స్ అండ్ ప్రమోషన్స్ ఉంటే వస్తా ఉంటా. ఓకే. ఇప్పుడు యూట్యూబ్ లో కూడా వస్తున్నావా లేకపోతే ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ఒకటే ఉందా నీకు? ఇన్స్టాగ్రామ్ ఒకటే ఉంది బ్రో, యూట్యూబ్ క్లిక్ అవ్వట్లేదు. పెట్టినా కూడా యూట్యూబ్ క్లిక్ అవ్వట్లేదు. ఇన్స్టాగ్రామ్ మంచి వ్యూస్ వస్తున్నాయి, మంచి రీచ్ వస్తున్నాయి. ఏదైనా షార్ట్ ఫిల్మ్ ఏమైనా తీయాల్సిన ఇది ఉందా నీకు? ఉంది బ్రో, కాకపోతే బడ్జెట్ ప్రాబ్లం కదా. అవును. షార్ట్ ఫిల్మ్ తీయాలని ఉంది, ఒకటి అనుకున్నా. అదైతే చూడాలి. ఏమనుకున్నా? ఏమవ్వాలి అంటే ఒక షార్ట్ ఫిల్మ్ అయితే పెట్టుకున్న, ఒక పేరు అయితే మెమోరీస్ అని టైటిల్. దాని మీద ఒకటి తీయాలనుకుంటున్నా. మామూలుగా ప్రాంక్స్ అలా చేసుకోవచ్చుగా నువ్వు. అది ఐ మీన్ కంటెంట్ బాగుంది. దెబ్బలు తింటాను కదా. డబ్బులు తింటేనే కంటెంట్ వచ్చేది. కంటెంట్ వస్తుంది, కాకపోతే ఏంటంటే చీప్ అయిపోతాం కదా. అంటే దెబ్బలు తింటే ఎట్లా ఉంటుంది. చేయాలని ఉంది, కాకపోతే ఏంటి రిస్క్ అవుతుంది కదా, మనకు అంత బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. మీ టీం ఎంతమంది బ్రో? నువ్వు ఒక్కడైనా వీడియోస్ చేసి ఎడిట్ చేసేది? వీడియోస్ నేనే చేసుకుంటే ఎడిటింగ్ నేనే చేసుకుంటా. ఎడిటింగ్ నువ్వే? మొత్తం సోలో ఇంకా. ఓకే. ఇప్పుడు దాకా ఎన్ని మూవీస్ చేసావు బ్రో ప్రమోషన్స్ అంటే? ఇప్పుడు ప్రజెంట్ అయితే మస్తు షేడ్స్ ఉన్నారు. ఇదేంటి అభినవ్ గోమాట ఉన్నారు కదా, ఆ మూవీకి చేసా. ఇంకా ప్రజెంట్ అయితే అదే. ఇప్పుడైతే ఇక తంత్ర అవి ఉన్నాయి ప్రమోషన్స్, అవి చెయ్యాలి. అది మస్తు షేడ్స్ ఉన్నాయి. అది బాగా వైరల్ అయింది అనుకుంటా. 4 million క్రాస్ అయిపోయింది. అది కొంతమంది మేమర్స్ ఛానల్స్ లో కూడా పెట్టినట్టున్నారు చాలా మంది. అవును. అదే అరే కౌశిక్ ఆగే పరిగెత్తు ఉంటావు. ఆగ్రారే ఒకసారి దొరుకురా. ఇంకేదైనా ఇప్పుడు మా కోసం ఏదైనా డైలాగ్ చెప్తావా బ్రో? ఏదైనా నీ ఏదైనా కంటెంట్ గురించి? ఏం లేదు బ్రో, చెప్పాలా బ్రో? చెప్పు ఒకటి చెప్పు. ఏం లేదు బ్రో, ఆంటీ నైట్ కాల్ చేసి రమ్మంది. అలా అయినప్పుడే అక్కడ ఉన్నా, వెనకాల పడుతుండ్రు లవడాల.
చెప్పుకుంటే పోతే 100 ఉంటాయి బ్రో. ఇంకా రాసుకున్నావా స్క్రిప్ట్ రాసుకుంటావా లేకపోతే ఎలా చేస్తావు అది కంటెంట్ అనేది? అంటే కంటెంట్స్ గుర్తొస్తే మామూలుగా ఫోన్లో నోట్స్ ఉంటుంది కదా అవును. యాప్, అందులో నోట్ చేసేసుకుంటా. ఇక అంతే, ఇక డైరీలో రాసుకోవడం ఏం లేదు. ఇంకా అందుకే టెక్నాలజీ ఉందిగా. అదే ఏదైనా వీడియో చూసినప్పుడు ఏదైనా రీల్ చూసినప్పుడు ఈ కంటెంట్ నేను ఇలా కాపీ చేసి మన దాంట్లో వేసుకుంటే ఐ మీన్ డైలాగ్స్ అనేది అలా ఏమైనా చేసుకున్నావా నువ్వు డైలాగ్స్ అనేది? అట్లా ఇంతవరకు చేయలేదు బ్రో. ఇది మొత్తం ఇప్పుడు చేసినవన్నీ ఓన్ క్రియేటివిటీ చేసేది ప్రజెంట్ అయితే. వాటి మీద ఇప్పుడు ఒకవేళ కాపీ చేసినా కూడా ఏముంది, ఆల్రెడీ చూసేసిన వీడియోనే కదా అది. అవును. ఇప్పుడు నేను ఊరికెళ్ళి చేసినా కూడా దానికి వ్యూస్ వస్తాయని కూడా చెప్పలేం. అవును. బిస్కెట్ అయిపోతాం మళ్ళీ. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ గోల్స్ ఏంటి బ్రో నీది? ఇక ఫర్దర్ గోల్స్ అంటే ఇక అట్లా వెళ్ళిపోవడమే బ్రో, మూవీస్ లోకి, గోయింగ్ విత్ ఫ్లో అనమాట. ఇక మూవీస్ ఉన్నారా ఎవరైనా ఫ్రెండ్స్ ఇండస్ట్రీ నుంచి నీకు? లేదు బ్రో, అసలు బ్యాక్గ్రౌండే లేదు నాకు. బ్యాక్గ్రౌండ్ జీరో బ్యాక్గ్రౌండ్? జీరో. అంటే ఇక ఇండస్ట్రీ పరంగా. ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా ఉన్నారా ఎవరో ఫ్రెండ్స్ కానీ అలా కానీ? ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు లేరు బ్రో ఫ్రెండ్స్. జస్ట్ మామూలుగా అయితే పరిచయం అయ్యారు. ఎవరు? మామూలుగా అయితే ఇటు యూట్యూబర్ శ్రీకాంత్ ఉన్నారు కదా, అతను మామూలుగా పరిచయం చేయడం అంతే. యూట్యూబర్ శ్రీకాంత్. ఓకే. ప్రాంక్ వీడియోస్ చేస్తూ ఉంటారు కదా. అవునవును. వాళ్ళు అలా ఇంట్రడ్యూస్ అయ్యారు. కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి ఇక్కడ ఏదైనా చేసుకుందాం అనేది ఉందా ఏదో థాట్ కానీ? థాట్ అంటే ఫస్ట్ అక్కడ క్లిక్ అవ్వాలి కదా. అయ్యా ఇంకెన్నిసార్లు అవ్వాలి బ్రో? క్లిక్ అంటే ఇంకెన్నిసార్లు? అంటే యూట్యూబ్ క్లిక్ అవ్వాలి, అట్లా బ్లాగ్స్ చేయాలి. అవును చేయాలి. ఇక్కడికి రావాలంటే నేను ఒక్కనే కదా ప్రెసెంట్ అయితే. నాకు తమ్ముడు ప్రమోషన్స్ వస్తున్నాయి కదా నీకు? వస్తూనే ఉంటాయి, కాకపోతే మెసేజే కదా, 1 నైట్ జర్నీ అంతే. ఇంకా ఇంక పేరెంట్స్ని వదిలేసి ఏముంటాం. ఇద్దరు, ఒక చెల్లి ఒక అక్క ఉంది. ఎవరైనా బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారా నీ రీల్స్ చూసి? ఏంటి బ్రో కాంప్లిమెంటరీ అంటే? కామెంట్స్ లోనా? మామూలుగా పెద్దోళ్ళ కలిసా? మామూలుగా అయితే మా ఊర్లో ఇచ్చారు, కలిసారు. అంటే ఇండస్ట్రీ వాళ్ళు? ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు లేరు. ఇండస్ట్రీ వాళ్ళు అంటే ఇప్పుడు ఫస్ట్ షో ఫస్ట్ టికెట్ ఉంది కదా మూవీ, పవన్ కళ్యాణ్ గారు ఉంటారు సినిమా. అందులో ఒక బ్రదర్ కాల్ చేశారు, హీరో. అతనే చెప్పాడు మీ బాగుంది ప్రమోషన్ చేద్దామని. అదే ఇంకా మాట్లాడాలి. ఉన్నారా అందరూ? ఎన్ని ప్రమోషన్స్ ఉన్నాయి ఇప్పుడు లైన్ గా? ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఒక 2 ఉన్నాయి బ్రదర్. రాను ఇంకా పెరుగుతాయి అనుకుంటున్నాను. ఇంకా పెరుగుతాయి, తగ్గవాయి ప్రమోషన్స్. సంపాదిస్తాను నెలకి 4-5 లక్షలు. 4-5 లక్షలు ఉంటే బాగానే ఉండేది బ్రో. అదే సంపాదిస్తా ఉంటున్నా అప్పుడు బాగా ఫ్యూచర్ లో. అప్పటికి ఇప్పుడు ప్రెసెంట్ అయితే అవి చూసుకొని పోవాలి కదా. ఇప్పుడు ఈ మనీతో ఏం చేస్తావు బ్రో? నార్మల్ గా లైఫ్ స్టైల్ ఏదైనా చేంజ్ చేస్తావా లేకపోతే ఇలాగే డిగ్రీ కట్టుకుంటావా? చేంజ్ చేసుకోవడం ఏముంది బ్రో, ఇంకా ఆ డిగ్రీ చదివేసి డిగ్రీ కాదు ఇంట్లో పెట్టేస్తే మనకు ఓ పేరు ఉంటదిగా. పేరు కోసం డిగ్రీ తీసుకుంటా మరి ఎందుకు బ్రో ఆ డిగ్రీ? అట్లా చదువుకునేటట్టయితే ఈ వీడియోస్ నేను ఎందుకు చేస్తాను? అవునా కదా. అవును. ఇది ఇంట్లో వాళ్ళు చెప్పుకోవాలి కదా, ఎవరైనా అబ్బాయి మా డిగ్రీ అయిపోయింది, ప్రెసెంట్ జాబ్ ట్రయల్స్ ఉన్నాయి, ప్రెసెంట్ వీడియోలు చేసుకుంటున్నాయి. జాబ్ చేసేకన్నా ఐటీ వాళ్ళకంటే నువ్వు బాగా సంపాదిస్తున్నావు ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే. అంటే ప్రమోషన్స్ దొరికితే. అవునవును. అంటే ఇక ప్రమోషన్ అంటే పర్మనెంట్ కాదు కదా బ్రదర్. అది ఇంకా పర్మనెంట్, అది వస్తూ ఉండే, అది ఆగేది లేదు కదా ప్రమోషన్ అనేది. ప్రమోషన్ అనేది ఆగో, రీల్స్ అనేది ఆగో, వ్యూస్ అనేది ఆగో, అది పెరగడమే తప్ప తగ్గడం అనేది ఉండదు. అది నీ మీద ఎవరైనా బురద చల్లితే, నువ్వు గంజ చేసే అక్కడ పోలీసులు దొరికితే తప్ప అంత రిస్క్ అంటే నా వాస్తవం అంటున్నా నేను. అలా చేస్తే తప్ప నీ రీల్స్ అనేది డౌన్ దాని తర్వాత మళ్ళీ నువ్వు హైప్ అయిపోతావు. ఇంకా చూడాలి బ్రదర్, ఇక మెల్లగా ఎదగాలి కదా. మా ఊర్లో ఎవరు చేయరు, నేను ఒక్కనే చేస్తా. ఇంకా అవునా? ఎవరన్నా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ ఏమన్నారు? ఫ్యామిలీ మెంబర్స్ ఇలా రీల్స్ వేసారు, మామూలుగా అయితే పొలాలు వేసారులే కానీ. వేసారా? దానికి ఉంది, వాళ్ళు ఉంది అందుకే కదా. ఇంకా ఇప్పుడు వాళ్ళే నన్ను డబ్బులు అడుగుతున్నారు కాల్ చేసి. మనం ఇవ్వంగా, అసలు ఇవ్వంగా. దీనికి ఇచ్చినారు వాళ్ళం. నిజమే కదా బ్రదర్, మనకి హెల్ప్ చేస్తే మనం తిరిగేస్తాం. మన మీద ఎప్పుడు గోతులు చూడాలని వస్తా ఉంటారు. ఇంకా వాళ్ళ మీద మనకి ఏముంటది చెప్పు. ఇంకా ఫ్రెండ్స్ సపోర్ట్ ఉందా గట్టిగా? ఫ్రెండ్స్ ఉన్నారు బ్రదర్, గట్టిగా ఉన్నారు. సపోర్ట్ ఉంది. సపోర్ట్ మెయిన్ కావాలి మనకి, కావాల్సింది ఇప్పుడు సపోర్ట్. ఫ్రెండ్స్ సపోర్ట్ కావాలి నీకు, ఏదైనా చేయాలన్నా కానీ ఏంటి అనేది. ఫ్రెండ్స్ సపోర్ట్ లేకపోతే కష్టం కదా. ఏదైనా మామూలుగా ఎవరికైనా వీడియోస్ నచ్చుకొచ్చి నన్ను కొడితే వాళ్ళే కదా వచ్చేది. అవునే. ట్రోల్ చేసినందుకు ఎవరన్నా అన్నారా? నేను ఏంటి అంత స్టార్టింగ్ లో ట్రోల్ వీడియోస్ చేసాను అన్నావుగా. అట్లా ఒక 3 వీడియోస్ అంతే బ్రదర్, నాకు నచ్చలేదు ఒకళ్ళని కించపరచడం. ఇంకా
ఎందుకులే వాళ్ళ జోలు మనకని నా వీడియోస్ నేనే ఇంకో ఓన్గా థింక్ చేసుకొని చీకట్లో రాయిస్తే ఆ రాయిలు కరెక్ట్గా తగిలింది. ఇప్పుడు ఎందుకు ఇంటర్ ఎందుకు ఫెయిల్ అయ్యో? నచ్చిన సబ్జెక్ట్ తీసుకోవచ్చుగా. ఏం తీసుకున్నాను ఇంటర్? తెలుసుగా బ్రదర్, బైపీసీ. 10th అయిపోయినమ్మటే మన పెద్ద తోపు తురుంలా ఫీల్ అయిపోతాం. రిలేటివ్స్ అప్పుడే కాల్ చేస్తారు ఇక, బైపీసీ తీసుకో డాక్టర్ అయిపోతాం, ఎంపీసీ తీసుకో ఇంజనీర్ అయిపోతాం. డాక్టర్ వాళ్ళని తీసుకున్నా ఏంటి? అయ్యి ఎవరికి తెలుసు బ్రదర్, తీసేసుకున్నా. తెలీదు, తీసేసుకోమన్నారు తీసేసుకున్నా. నీ ఇష్టంతో ఏం తీసుకోవాలా? నా ఇష్టం ఏం లేదు బ్రదర్. బచ్చా పోరగాలాగా చూసేటోళ్ళు, మనకు కూడా అంత క్లారిటీ లేదు. 10th అయిపోయినంటే ఎట్లా ఉంటుంది, మన చూపు మీద ఉంటది, ఏదైనా బోడి చేస్తాం తురిమేస్తాం అని. అట్లా బిస్కెట్ అయింది అనమాట. ఇప్పుడు 2 years. నీ ఏజ్ ఎంత బ్రో? ఇప్పుడు 19 బ్రదర్. 20 ఇంకా 20కి 70,000 సంపాదిస్తున్నావు నెలకి? 70,000 అండి బ్రో, నేను 25 అండి, 70,000 అంటాను. అవి ప్రమోషన్ దొరుకుతున్నాయి, నెలకి 2-3 దొరికితే చాలు నీకు. అవును, అది రీల్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఐటీ కన్నా నువ్వే బాగా సంపాదిస్తావు, డాక్టర్ కంటే నువ్వే బాగా సంపాదిస్తావు. అయినా మా ఇంట్లో డిగ్రీ ముఖ్యం తెలుసుగా బ్రదర్. నువ్వు ఎన్ని వీడియోస్ ఏం చెయ్యి, నువ్వు పనికి వెళ్ళి నెలకు 1,00,000 సంపది, పొలం పనికి వెళ్ళి ఆడి పనికే వెళ్తాను రా అంటారు. ఇప్పుడు నీ వీడియో చేసిన అనుకో, ఆ రోడ్ల మీద వీడియోలు చేస్తారు ఊరుక్కుంటా, అదే అంటారు. అదే మనం డిగ్రీ తీసుకెళ్ళి ఇంట్లో ఇస్తే ఆ డిగ్రీ అయిపోయింది మా వాడిది, జాబ్ ట్రైల్ చేస్తున్నారంటారు. డిగ్రీ తీసుకుని ఏం చేయాలి నాకు అర్థం కాదు. ఏం చేస్తావు డిగ్రీ తీసుకుని? చదువుకుంటాం కదా. చదువుకుంటావు మరి డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తాం, కాగితం పక్కన పడేస్తాం కదా. అప్పటి వరకు ఏదో వాళ్ళ కోసం, ఇంట్లో వాళ్ళ కోసం తప్పించి నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు చదువు మీద. చదువు అంటే ఇంట్రెస్ట్ అంటే ఎట్లా, నచ్చిన గ్రూప్. ఇక ఇప్పుడు బిజినెస్ గురించి అనుకోండి, ఆ బిజినెస్ గ్రూప్ తీసుకుందాం, బీబీఏ. ఈ 2 years బాగా క్లారిటీ వచ్చింది. బీబీఏ బైపీసీ తీసుకుని బీబీఏ తీసుకుంటాం, తీసుకోవచ్చు కదా, తీసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్లీ బైపీసీ తీసుకొని ఏదైనా డాక్టర్, ఏజీబీఎస్సీఓ. ఎందుకు బ్రో జనాలు చంపడానికి, డాక్టర్ అయ్యి డెంటిస్ట్, వెటర్నరీ డాక్టర్, సో బీ ఫార్మసీయో, నర్సింగ్, ఫిజియోథెరపీ, ఇంకా చాలా ఆప్షన్స్. ఈవెన్ బైపీసీకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎంపీసీ తీసుకున్నామంటే బైపీసీ చాలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్ మనం తీసుకుంటే మన డిగ్రీ అది అయిపోయే లోపల 4-5 సంవత్సరాలు అయింది మనం పాస్ అవ్వని తెలిసి అది ఆవేశం. ఇప్పుడు ఒకటే కదా సబ్జెక్ట్ అని ఇప్పుడు పుసుకుని పాస్ అయ్యాను అనుకోండి, ఇట్లా ఈ వీడియోస్ ఉండేవి కాదేమో, అట్లా వెళ్ళిపోదును, రిలేటివ్స్ చెప్పినట్టు వెళ్ళిపోదును. సప్లీ రాసావా? సప్లీ మనం రీసెంట్గా రాసా. స్లిప్లు పెడితే స్లిప్లు మొత్తం తీసేశారు. స్లిప్లు పెడితే తీసేసారు. స్లిప్లు పెట్టి మొన్న దొరికారు. అండర్వేర్లో స్లిప్లు పెడితే ఏంటి ఏమైంది, వాళ్ళ కూతురు నెంబర్ అడిగినట్టు వచ్చి స్లిప్లు మొత్తం తీసేసిండు, పగబట్టినట్టే తీసేసాడు. సర్లే చదివినాయే కానీ మెల్లమెల్లగా ఏదో 10% హోప్, ఒక సబ్జెక్టేగా పాస్ అవుతాను. పాస్ అవుతావా? అవుతావా అంటే అంత గ్యారంటీ చెప్పను. ఇది ఫస్ట్ ఇయర్ రాసింది? సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ అయిపోయిందా? ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సింగిల్ అటెంప్ట్ అంటే కరోనా పాస్. అన్ని అప్పటి ఇప్పుడు దాకా కావలేదా? లేదు బ్రో, నాది ఇప్పుడు ఒక 1 year వేస్ట్ అయిపోయింది, వేస్ట్ అయిపోయింది. అట్లా దేనికి దోల పని చేసాయండి? దోల ఏం చేయలేదు బ్రో, మనకి గేమ్స్ అంటే బాగా పిచ్చి కదా, క్రికెట్, స్పోర్ట్స్. ఇక దాని మీదకి వెళ్ళిపోయాడు. టెక్కిన లెగిస్తే ఇంకా కాలేజ్ పక్కన గ్రౌండ్ లోనే ఉండేటోని. ఇక అటెండెన్స్ అంటారా, ఆటోమేటిక్ గా గేమ్స్కి వెళ్ళేటోనిగా అటెండెన్స్ అట్లా పడిపోయేది. అవునవును. మీ పేరెంట్స్ ఏం చేసేవారు బ్రో? మా పేరెంట్స్ ఏం చేస్తారు, మామూలుగా అయితే నాన్నైతే ఇక ఫార్మర్, అమ్మ కూడా పనికి వెళ్తుంది, ఇంక ఇంట్లో పని, మామూలుగా పొలం పనికి వెళ్తారు ఇద్దరు. ఒక చెల్లి, ఒక అక్క. అక్కకి పెళ్ళి అయిపోయిందా? లేదు బ్రో, ఇప్పుడు డిఎస్సి కోచింగ్ తీసుకుంటుంది, టీచర్. ఇంట్లో నువ్వేనా ఫైనాన్షియల్ చేసేది మొత్తం? నేను మన ప్రెసెంట్ అయితే. ఇంకా నువ్వే మొత్తం బరువు బాధ్యత తీసుకునేది? బరువు బాధ్యత అంటే పెద్ద పెద్ద పదాలు మనకు సూట్ అవ్వవు బ్రో. ఏదో ఇక అట్లా వెళ్తుంది, ఫ్లోలో అట్లా వెళ్ళిపోతున్నా. వచ్చే డబ్బులు మొత్తం ఇంట్లో ఇవ్వడం, నా ఖర్చులు కుంచుకోవడం, ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయడం. ఫ్రెండ్స్తో అంటే వాళ్ళు కలిస్తే అబ్బో కష్టం బ్రో. 10,000 అంటే 5 నిమిషాల్లో అయిపోతాయి, తాగేసేస్తారు మొత్తం. మన దగ్గర డబ్బులు ఏముంటాయి ఇంకా వాళ్ళతో కలిస్తే. మరి గర్ల్ ఫ్రెండ్స్ అట్లా ఉంటే బాగానే ఉండదు బ్రో. హైదరాబాద్లో ఒకరిని సెట్ చేసుకుందాం, ముఖం కూడా చూడట్లా. ఎందుకు చెల్లు ఉంటారు కానీ ఫాలోవర్స్ లో చాలా మంది అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళతో మెసేజ్ చేయొచ్చు. అమ్మాయిలు ఉంటారని మనకేం తెలుసు బ్రో, వస్తాం ఫాలోవర్స్ మొత్తం చూడడం కదా, వస్తాయి నోటిఫికేషన్స్ వస్తాయి, చూస్తాం, వదిలేస్తాం అంతే. మెసేజ్ రిక్వెస్ట్ ఏమైనా వస్తే మనకెవరు పెడతారు బ్రో, నువ్వు బాగుంటావు నిఖిల్ అని. అంత సీన్ లేదు బ్రో, మనకి అమ్మాయి అంత పెట్టి అంత సినిమా లేదు. తేడా క్యాండిడేట్లు పెట్టి తేడా క్యాండిడేట్లు పెడితే అన్ని డిలీట్ చేయడం అనమాట. ఇక తేడా తగిన సంతరం ఆయన అమ్మాయిలు పెట్టట్లేదు అని. నేను తేడా క్యాండిడేట్ పెట్టి నాకు మెసేజ్ చెప్పు మాకు. ఏంటి బ్రో నీ వాయిస్ బాగుంది, ఓయ్ మెసేజ్ యాక్సెప్ట్ చేయి, మెసేజ్ రిప్లై అయ్యి కలుద్దాం.
అన్ని ఫ్రెండ్స్ గ్యాంగే ఉంటారు. కామెంట్స్ లో కూడా ఒక ఆమె తగులుకుంది మొత్తానికి, ఇక దాని బ్లాక్ చేసేసా. మరి తేడా కెళ్ళకి నేసడం అండి బ్రో. నువ్వు నచ్చేమో మరి. సర్లే ఏదో ఒకటి ఉందిలే కానీ తేడా అమ్మాయి అయితే బాగానే తెచ్చేది. వదిలేటోళ్ళం కదా, గమ్మతుక్కున్నట్టు అతుక్కుని పెట్టాం. అంటే బానే ఉంటావుగా మీ కాలేజ్ లో క్లాస్మేట్స్ కానీ వాళ్ళందరూ ఎవరు లేరు? అసలు మాది ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజ్ బ్రో. రెడ్డి కాలేజ్ తెలుసా మీకు? తెలుసు. ఇంటర్ అప్పుడు మా క్లాస్ లో 5 members గర్ల్స్, 60 members బాయ్స్. ఇంటర్ అప్పుడు ఏంటి బైపీసీకి 5 members గర్ల్సా? అంత తక్కువ? అప్పుడే పెట్టారు కో ఎడ్యుకేషన్ మేము జాయిన్ అవుతున్నప్పుడు. అబ్బా దరిద్రం నీదే. దరిద్రం నాదే బ్రో. ఇప్పుడు వెళ్ళి చూసాం మన రీసెంట్ గా, అమ్మాయిలు గొప్పలు తప్పలు ఉన్నారు. అమ్మని మీ దాంట్లో ఉన్నావు, నీ సీనియర్స్ లో ఉంటారు మళ్ళీ తోపుంటారు. అవును బ్రో, సీనియర్ గర్ల్స్ దరిద్రం బ్యాచ్ అంటారు. మా బ్యాచ్ కూడా అంతే. అంతే ఇక ఎట్లా కరోనా పాస్ అయింది, అదృష్టం. అమ్మాయిలు లేరు. నెక్స్ట్ మూవీ ప్రమోషన్ కి వచ్చావు. మూవీ ప్రమోషన్ చేసేసి నైట్ బస్ ఎక్కడం. మళ్ళీ మూవీ ప్రమోషన్ ఉంటే రావడమే. 1 night జర్నీయే కదా. ఎన్ని మూవీ ప్రమోషన్స్ వస్తాయి మంత్లీ? ఇప్పుడు గట్టిగా వస్తాయి, ఇప్పుడు సమ్మర్ కదా. అదే మనకు తెలియదు ఎన్ని వస్తాయో. జాక్ పాటే అది. వస్తే రావచ్చు అనుకుంటున్నా. వస్తాయి నీకు 5-6 లక్షలు అని చెప్పా కదా. 5-6 లక్షలు ఏంటి బ్రో? ఎవరినింటే నా ఫోన్ పే, నా బ్యాంక్ అకౌంట్ మొత్తం హ్యాంగ్ చేసేస్తారు బ్రో. నిజమే అనుకోని. ఎంత నీ బ్యాంక్ బ్యాలెన్స్ లో? దాంట్లో 15 లేదు బ్రో, 500 ఉంటాయి. మామూలుగా ఎంత ఉంది? 500 బ్రో, 508 రూపీస్ ఉంటాయి. ఇప్పుడు వెళ్తావు, ఇప్పుడు వస్తాయి 25,000-30,000 వస్తాయి. 25,000-30,000 బ్రో. ప్రమోషన్ కి వెళ్తాను ఇప్పుడు. వెళ్తా. 25,000-30,000 అంటే కష్టం బ్రో. నేను ఫస్ట్ అవి ఏం చూసుకుంటాను, మనీ చూసుకోవట్లేదు. ఈ టెలిగ్రామ్ ఛానల్స్ ఉంటాయి కదా, క్రికెట్ ప్రిడిక్షన్స్, వాళ్ళ దగ్గర తీసుకోవాలి. వాళ్ళ దగ్గర గట్టిగా తీసుకుంటారు. వాళ్ళ దగ్గర వస్తాయా ప్రమోషన్ కి 25 అలా ఇస్తారా వాళ్ళు? ఎక్కువ ఇస్తారా? ఎక్కువ వస్తాయి, 25K 30K. మొత్తం స్కామే కదా టెలిగ్రామ్ లో జరిగేది. అది లూట్ సంథింగ్ ఏదో పెడతారు, కొన్ని స్కామ్ ఉంటది. ఐఫోన్ ఇప్పుడు నాకు చాలా మంది ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ నీలాగే ఐఫోన్ కేవలం 15,000 తీసుకోండి అని రీల్ అప్లోడ్ చేసి కింద కామెంట్ సెక్షన్ ఆఫ్ చేస్తారు. అవును, అలా దేనికి? అది స్కామ్ అని వాళ్ళకి తెలుసు, కాకపోతే ఎందుకు అప్లోడ్ చేస్తారు వాళ్ళు? మనీ కోసమేగా. మనీ కోసమే మ్యాక్సిమం. కొన్ని జెన్యూన్ ఉంటాయి బ్రో. ఎట్లా అంటే ఇక ఫోన్సే కానీ కొంత పోయిన ఫోన్స్ ఉంటాయి కదా, స్టిక్కర్ వేసేస్తారు. ఐఫోన్ స్టిక్కర్ కాదు, ఐఫోన్ స్టిక్కర్ వేస్తారు. ఎప్పుడైనా తీసుకున్నావు బ్రో నువ్వు వాళ్ళ దాంట్లో? అలాంటి ప్రమోషన్స్ ఏం చేయలేదు బ్రో, మ్యాక్సిమం చేయలేదు. అలాంటి వస్తే ఇక క్రికెట్ ప్రెడిక్షన్ అంతే తప్పించి ఇంకా మామూలుగా అయితే ఈ మూవీ ప్రమోషన్ అవి కూడా ఆపేస్తాయి. ఇంకా మూవీ ప్రమోషన్ దేనికి అంటే ఇక ఒకటి చేస్తున్నాం కదా, మూవీ ప్రమోషన్ చెయ్యి. ఎందుకంటే నీకు ఇండస్ట్రీలో నీకు ఎవరో అదే మూవీ ప్రమోషన్ బ్రో చేసేది. క్రికెట్ ప్రెడిక్షన్ ఇవి ఆపేస్తా. క్రికెట్ ప్రెడిక్షన్ ఆపేస్తా, మూవీ ప్రమోషన్ అంటుంది. ఓకే, అవి వేసుకుంటా. ఇంకా చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి వాటిని. మామూలుగా ఏ ప్రమోషన్ అని అడగడం, క్రికెట్ అంటాం, డిలీట్ చేసేయడం. ఏం చేస్తాం, ఒకరితో డీల్ పెట్టేసుకుంటాం కదా మామూలుగా అయితే మంత్లీ ఎట్లా అని. సో అలా నడుస్తుంది. ఇప్పుడు దాకా బానే ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే బానే ఉంది. 500 ఉన్నాయి, కాకపోతే 508 రూపాయలు ఉన్నాయి. 508 రూపాయలు ఉన్నాయి. బైక్, నీ డ్రీమ్ బైక్ ఏంటి బ్రో? ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనీ వస్తున్నాయి కావు, ఈ బైక్, ఈ మనీతో ఈ బైక్ కొనాలి అని ఇలా ఉండిద్ది కదా? ఉంది బ్రో, కాకపోతే డ్రీమే అనుకుంటది, అవదేమో. ఇది ఏ బైక్? బైకా కారా? రాయల్ ఎన్ఫీల్డ్ GT 650. ఓకే. దగ్గర రోడ్ కాస్టే 3 లక్షలు ఉంది. ఆన్ రోడ్ మరి యాక్సెసరీస్ అవన్నీ వేయించాలి కదా, 3 లక్షలు ఉంది. 3 లక్షలు ఇక ఎన్ని లోపల ఒక 5 లక్షలు ఎగురుతాయి. కరెక్ట్ మూవీ ప్రమోషన్ జరిగితే కరెక్ట్ నీ సెట్ అయిపోయింది. ఏ మూవీ ప్రమోషన్? మూవీ ప్రమోషన్ అని కాదు, ఇప్పుడు ప్రమోషన్స్ నీ కరెక్ట్ జరిగితే కరెక్ట్ ప్రమోషన్స్ జరిగితే నీకు కొనేస్తావు అంటున్నా. కొనేయడం కాదు, ఇంట్లో కూడా ఇవ్వాలి కదా, మనం మన సంతోషం కోసం చూసుకోవాలి. మీది సొంత ఇల్లు ఎవరు? ఊర్లో కదా, సొంత ఇల్లు ఉంటుంది. అదే సొంత ఇల్లు. పొలాలు ఉన్నాయా? 6 ఎకరాలు 10 ఎకరాలు ఉంటాయి? అంతే ఉండదు ఇప్పుడు, ఒక 5 ఎకరాలు ఉంటుంది. 5 ఎకరాలు ఏలూరులో 5 ఎకరాలు అంటే మంచి ఇదే కదా. అది ఏలూరు కాదు కదా మాది, ఏలూరు డిస్టిక్. ఏలూరు డిస్టిక్ కదా, అదే కదా. అంటే ఏలూరు డిస్టిక్, ఏలూరులో పడ్డంత ల్యాండ్ తక్కువ అండి, కాస్ట్ ఉండదు కదా. ఓకే, తక్కువ, బాగా తక్కువ. అంత ల్యాండ్ ఉంటే ఇక్కడ ఎందుకు ఉంటాం బ్రో? ఇంకా మనం అసలు మన పొంగ ఆగిద్దా డబ్బులుంటే? ఆపుకోలేంగా. అదే సో ఇది గైస్ చిన్న చిట్ చాట్ విత్ నిఖిల్ మ్యాక్స్. సో ఇలాంటి వీడియోస్ కోసం చూస్తున్నానండి డ్రీమ్ మీడియా.